సర్ప్‌లో చాలా విభిన్నమైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము. దానిలో ఒక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ ఏంటంటే, మనకి జిల్లాలో ఉండేటటువంటి లాస్ట్ మైల్ ఎస్‌హెచ్‌జి విమెన్‌ని కూడా రీచ్ అయ్యి, సర్ప్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే, కొంత అదనపు సపోర్ట్ కూడా కావాల్సింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీనికి అనుకూలంగా ఈనారి సిఆర్‌పి అనేటటువంటి కొత్త స్ట్రాటజీని స్టార్ట్ చేశాం. అంటే మనకి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కానీ, ఐబీ యాక్టివిటీస్ కానీ, హెచ్ఆర్ యాక్టివిటీస్ కానీ, హెచ్డి యాక్టివిటీస్ కానీ చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నాం. ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, మన దగ్గర ఉండే విఓఏలు లేదు సీసీలు, ఏపీఎంలు వీళ్ళ స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడూ లేనట్టు ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ఏం చేసాం, ఏసీఎల్పీ చేసాం. దాన్ని డిజిటల్ ఎంసీపీలాగా కన్వర్ట్ చేసాం. అంటే ఏ మహిళకు ఏ టైంలో ఎంత డబ్బులు అవసరం అనేది ఆన్లైన్లో మనం ట్రాకింగ్ చేయగలుగుతున్నాం. సో వాళ్ళకి అవసరం మేరకు ఏ నెలల్లో అవసరమో అప్పుడే డబ్బులు ఇచ్చేసి, ఇచ్చినటువంటి డబ్బులతో ఏ అసెట్ కొన్నారనేది కూడా ఆన్లైన్లో క్యాప్చర్ చేయబోతున్నాం. సో ఇదంతా ట్రాకింగ్ చేయాలనంటే పెద్ద ఎత్తున మనకి హ్యూమన్ క్యాపిటల్ అవసరం. అందుకని మనకి ఎప్పటి నుంచో ఉండేటటువంటి విఓఏలు కానీ, సిఆర్పీలు కానీ, మన సీసీలు కానీ, ఏపీఎంలు కానీ ఉన్నారు. వీళ్ళతో పాటు అదనంగా కొంత మనం హ్యూమన్ క్యాపిటల్ని డెవలప్ చేద్దామనే సదుద్దేశంతో సెర్ప్ వాళ్ళ తాలూకా ఆదేశాల మేరకు, సెర్ప్ సిఈఓ గారి తాలూకా ఆదేశాల మేరకు కొత్తగా ఈనారి సిఆర్పీలను కూడా కొంతమందిని తీసుకుంటున్నాం. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులేం కాదు. ఎప్పుడైనా మనకు అవసరం అనుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళ తాలూకా సహాయాన్ని వాడుకుంటాము. ఆ విధంగా వాళ్ళు సహాయం చేసినందుకు కొంత నామినల్గా ఒక 300 రూపీస్ చొప్పున పర్ డే వాళ్ళకి పేమెంట్ కూడా ఇస్తాం. మహా అయితే నెలకు ఒక 4 రోజులు 5 రోజులు వాళ్ళకి పని ఉంటుంది, ఎప్పుడైనా మనకి విపరీతమైనటువంటి వర్క్ ఉండేటప్పుడు. సో దానికి ఎవరిని ఈఎన్ఆర్ఈగా తీసుకోవాలి, ఎవరిని సిఆర్పీగా తీసుకోవాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఎంతవరకు వాళ్ళతో పని చేయించుకోవాలి, ఒకవేళ సిఆర్పీలు ఈఎన్ఆర్ఈలు తీసుకున్నట్టయితే విఓఏల తాలూకు బాధ్యత ఏంటి, విఓఏలతో పాటు సీసీల తాలూకు బాధ్యత ఏంటి, వీటి మీద క్లియర్గా వాళ్ళకి ఒక శిక్షణ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకోవడంతో జిల్లా స్థాయిలో మొత్తం ఏపీఎంలు సీసీలను అందరినీ ఇన్వాల్వ్ చేసి శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణ అయిపోయిన వెంటనే ఇంటర్న్ వీళ్ళు ఏం చేస్తారంటే, మండలాలకు వెళ్ళి ఈనారీల్ని సిఆర్పీలని సెలెక్ట్ చేసుకొని, మనం చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ తాలూకా విధులు ఏంటి అనేది క్లియర్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. దానికోసం ఈరోజు మనం ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మన టీటీడీసీలో నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.